హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం అమెజాన్ ఇండియా నుండి వచ్చిన లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నాం. అమెజాన్లో ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ పొజిషన్కి హైరింగ్ జరుగుతుందన్నమాట. ఈ రోల్ ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్కి సంబంధించినది. ఓకే, ఫస్ట్ జాబ్ రోల్ చూసుకుంటే కనుక ఆ జాబ్ టైటిల్ వచ్చేసి మనకి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనమాట. కంపెనీ నేమ్ అమెజాన్ అండ్ టీమ్ వచ్చేసి మనకి ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. లొకేషన్ వచ్చేసి ఇది మనకి బెంగళూరు, కర్ణాటక. ఓకే, అండ్ జాబ్ కేటగిరీ వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అనమాట. అండ్ పోస్టింగ్లో బెంగళూరు వర్చువల్ అనే జాబ్ డీటెయిల్స్లో చూపిస్తున్నారు. ఓకే, ఫర్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక అమెజాన్ ఇండియా ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీంలో డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ మరియు అనలైటికల్ క్యాండిడేట్స్ని జాయిన్ చేయడానికి చూస్తుందన్నమాట. ఈ రోల్ మెయిన్ ఫోకస్ ఆన్లైన్ ఈ కామర్స్ రిస్క్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎలిమినేట్ చేయడం అన్నమాట. లైక్ ఐడియల్ క్యాండిడేట్స్కి ఈ కామర్స్ పేమెంట్ స్పేస్లో ఎక్స్పీరియన్స్, అలాగే ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఎక్స్పీరియన్స్ అండ్ కస్టమర్ డ్రివెన్ వర్క్ ప్లేస్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే యూస్ఫుల్గా ఉంటుందని అమెజాన్ పేర్కొందనమాట. అలాగే ఈ రోల్లో ఇన్వెస్టిగేటర్స్ ఎక్సలెంట్ జడ్జిమెంట్ ఉపయోగించి గోల్స్ని ప్లాన్ చేసి అకాంప్లిష్ చేయాలన్నమాట. మేనేజర్ నుంచి వెరీ లిమిటెడ్ సూపర్విజన్తో పని చేయాల్సి ఉంటుందన్నమాట. కస్టమర్స్ మరియు కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ని అథెంటికేట్ చేయడానికి స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అవసరం అన్నమాట. అండ్ చాలా డెసిషన్స్ని లిటిల్ టు నో గైడెన్స్తో ఇండిపెండెంట్లీ హై లెవెల్ ఆఫ్ అక్యురసీతో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఓకే సో ట్రాన్సాక్షన్ రీసెర్చ్. ఫస్ట్ సెల్లర్స్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఫ్యాక్ట్ని రీసెర్చ్ చేసి ఎవాల్యుయేట్ చేయాలి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్. ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్స్పై ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మరియు అవైలబుల్ టూల్ ఆధారంగా అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ డాక్యుమెంటేషన్, అలాగే కస్టమర్ కమ్యూనికేషన్, అలాగే ఇంటర్నల్ కమ్యూనికేషన్ లైక్ ఇంటర్నల్ కస్టమర్స్ మరియు పీర్స్తో ఈమెయిల్, ఫోన్, అనోటేషన్స్, ఇన్ పర్సన్ కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేయాలన్నమాట. అండ్ ప్రాబ్లమ్ రిజల్యూషన్, ఎస్కలేషన్ అంటే ఇన్ఫర్మేషన్లో ప్రాబ్లం లేదా వేరియన్స్ కనిపిస్తే ఆ ప్రాసెసెస్ మరియు స్టాండర్డ్స్ ప్రకారం రిలవెంట్ ఓనర్స్ లేదా టీమ్కి సిస్టమేటికల్లీ ఎస్కలేట్ చేయాలన్నమాట. అండ్ స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్, అలాగే పర్ఫార్మెన్స్ అనాలైసిస్, పర్ఫార్మెన్స్ని మెట్రిక్ని అండర్స్టాండ్ చేసి బిజినెస్ గోల్స్ని డ్రైవ్ చేయడానికి అనాలిసిస్ క్రియేట్ చేయాలి. అండ్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ. ఓకే, అసైన్డ్ ప్రొడక్టివిటీ టార్గెట్స్ మరియు ఈక్వల్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏ డే ఇన్ ద లైఫ్ చూసుకుంటే కనుక సో మనకి ఈ రోల్లో క్యాండిడేట్స్కి మెయిన్గా స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, ఇండిపెండెంట్ వర్కింగ్ అబిలిటీ, అలాగే ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియెంట్ వర్కింగ్ స్టైల్ కావచ్చు, అలాగే మేనేజర్స్ మరియు అసోసియేట్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్తో క్లియర్ కమ్యూనికేషన్ కావచ్చు, అలాగే గ్లోబల్ పర్స్పెక్టివ్ అండ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్పై అండర్స్టాండింగ్, అలాగే ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్, అలాగే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అక్యురసీ ఉండాలని అమెజాన్ పేర్కొందనమాట. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ గురించి చూస్తుంటే కనుక సో ఇందులో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎక్సలెంట్ రిటన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలంటున్నారు. అండ్ గ్రామాటికల్లీ కరెక్ట్, కాన్సైజ్ మరియు అక్యురేట్ రిటన్ రెస్పాన్సెస్ కంపోజ్ చేయగలగాలి. అలాగే ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ కస్టమర్స్కి కాంప్లెక్స్ ట్రాన్సాక్షనల్ ఇష్యూస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగల ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. ఓకే, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ లైక్ ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి, లిటిల్ టు నో గైడెన్స్తో కాంప్లెక్స్ ఇన్వెస్టిగేషన్ డెసిషన్ తీసుకోవాలి, అలాగే ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఓకే, ఇంకోటి పర్సనల్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ చూసుకుంటే కనుక సెల్ఫ్ డిసిప్లైన్డ్, డిలిజెంట్, ప్రొయాక్టివ్, డీటెయిల్ ఓరియంటెడ్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. వర్క్ టైంని ఎఫెక్టివ్లీ ప్రియారిటైజ్ చేసే ప్రొడక్టివిటీ మరియు డిపార్ట్మెంట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అలాగే సిచ్యుయేషన్కి తగిన నీడ్స్ని ఐడెంటిఫై చేసి అప్రోప్రియేట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో అమెజాన్ మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే
డిమోన్స్ట్రేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే అనలిటికల్ స్కిల్స్, ఇండిపెండెంట్ వర్కింగ్ అబిలిటీ, అలాగే ప్రొడక్టివ్ అండ్ ఎఫిషియంట్ వర్కింగ్ స్టైల్ కావచ్చు. మేనేజర్స్ మరియు అసోసియేటెడ్ డిఫరెంట్ లెవెల్స్ క్లియర్ కమ్యూనికేషన్, అలాగే గ్లోబల్ పర్స్పెక్టివ్, అలాగే బిజినెస్ ఆబ్జెక్టివ్స్ పై సాలిడ్ అండర్స్టాండింగ్, ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్, అలాగే హై లెవెల్ ఆఫ్ అక్యురసీ. ఓకే, ఓకే వాట్ దిస్ రోల్ ఫోకసెస్ ఆన్ అంటే ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలంటే ఈ రోల్లో కామర్స్ ట్రాన్సాక్షన్ ఇన్వెస్టిగేషన్, రిస్క్ ఐడెంటిఫికేషన్, అలాగే కస్టమర్ స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్, అప్రోప్రియేట్ యాక్షన్, డాక్యుమెంటేషన్, ఎస్కలేషన్, ఇదే మెయిన్ వర్క్ ఫ్లో అనమాట. అందుకే అనలిటికల్ థింకింగ్, యాక్యురసీ, కమ్యూనికేషన్ అండ్ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ ఈ రోల్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది అమెజాన్ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఈ రోల్ ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీంలో ఉంటుంది మరియు మెయిన్గా ఆన్లైన్ కామర్స్ రిస్క్ ఇన్వెస్టిగేషన్పై ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్, అనలిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అటెన్షన్ టు డీటెయిల్ మరియు ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ రోల్ రిలవెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. అండ్ నేను జాబ్ లింక్ వచ్చేసి మీకు కామెంట్ బాక్స్లో పెడతాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.